కన్నతల్లిని అనాథాశ్రమంలో వదిలేయమన్న భార్యను ఏకంగా బ్రోకర్ దగ్గరకు పంపిన భర్త. అసలు ఆ భర్త తన భార్యతో అంత దారుణంగా ఎందుకు మాట్లాడాడో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. ఒక భార్య తన భర్త దగ్గరకొచ్చి, ఏవండి మీ అమ్మను ఓల్డేజ్ హోమ్లో ఉండిద్దో లేదో అని అడగమని చెప్పాగా, ఏమైంది అని అడిగింది. దానికి ఆ భర్త చాలా కూల్గా, అడిగాను, ఉంటా అంది. ఈ సండేనే ఆమెను అక్కడ వదిలేసి వస్తాను. అది సరే కానీ నువ్వు ఒక జాబ్ కావాలన్నావు కదా, నీకు వాట్సాప్లో ఒక నెంబర్ పంపిస్తాను, వాళ్ళతో మాట్లాడుకో. పర్ డే పర్ నైట్ ఇలా షిఫ్ట్లుంటాయి, రేట్ ఎంతో నువ్వే ఫిక్స్ చేసుకో అన్నాడు. ఆ మాట విన్న భార్యకి ఒక్కసారిగా అర్థం కాక, అదేంటి నేను రేటు ఫిక్స్ చేయడం ఏంటి అని అడిగింది. అప్పుడు ఆ భర్త, అది ఒక కాల్గల్ జాబ్, బ్రోకర్ నెంబర్ మా ఫ్రెండ్ ఇస్తే నీకు పంపించానని నవ్వుతూ చెప్పాడు. ఆ మాట వినగానే ఆ భార్యకి పిచ్చెక్కిపోయింది. నువ్వు మనిషివా పశువా? సొంత పిల్లాన్ని పట్టుకొని ఇలాంటి చెత్త పని చేయమంటావా? కనీసం ఆడదానికి ఇచ్చే విలువ కూడా ఇవ్వవా? ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు అసలు అని గట్టిగా అరిచింది. అప్పుడు ఆ భర్త వెటకారంగా నవ్వుతూ, దీనికెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు? పెళ్ళాం మాట విని కన్నతల్లిని రోడ్డు మీద వదిలేసే నాలాంటి కొడుకు పెళ్ళాన్ని గౌరవిస్తాడు అనుకోవడం నీ తప్పు. కన్నతల్లిని అనాథాశ్రమంలో వదిలేసేవాడికి పెళ్ళాన్ని వేరే వాడి పక్కన పడుకోబెట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆమెను పంపించేశాక నాకు ఏ తప్పు కూడా పెద్దదిగా అనిపించదు. సో మండే నుండి నువ్వు డ్యూటీ ఎక్కేసేయి, నేనేం ఫీల్ అవ్వను అన్నాడు. దానికి ఆమె తన తప్పు తెలుసుకొని వెంటనే వెళ్లి తన అత్తకాల మీద పడింది. మిత్రులారా, ఒక తల్లిని వద్దనుకునే మగాడు ఏ ఆడదాన్ని గౌరవించలేడు. ఒక మగాడు తన తల్లిని ఎలా చూసుకుంటున్నాడు అనే దాని మీద అతను తన భార్యను ఎలా చూసుకుంటున్నాడు అనేది ఆధారపడి ఉంటుంది. కన్నతల్లికి అన్యాయం చేసి పెళ్ళానికి సుఖం ఇవ్వాలనుకోవడం మూర్ఖత్వం. బంధం అంటే కేవలం అవసరం కాదు, బాధ్యత కూడా. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ భర్త ఇచ్చిన రిప్లై మీద మీ అభిప్రాయం ఏంటి? తను అన్న మాటలు కరెక్ట్ అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో తప్పకుండా రైట్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు కూడా మీ అమ్మగారంటే ఇష్టం ఉంటే మన ఆరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.